హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ పైన రిస్ట్రిక్షన్స్ అనేవి విధించే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ వాట్సాప్ కమ్యూనిటీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. మీ నెంబర్ నాకు కూడా కనబడదు, ఎవరికి కూడా కనబడదు. 100% ప్రైవసీ అయితే ఉంటుంది. కాబట్టి అప్డేట్స్ అనేవి ప్రతిదీ వీడియో చేయడానికి వీలు పడదు కాబట్టి అటువంటి అప్డేట్స్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి వాళ్ళు వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక చాలా మంది ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ డిగ్రీ మరియు ఇంటర్ లెవెల్ పోస్టులకు సంబంధించిన షార్ట్ నోటీస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మనం దీన్ని చూసే ముందు క్యాలెండర్ని గమనిస్తే కనుక అకార్డింగ్ టు ద క్యాలెండర్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి అసిస్టెంట్ లోకో పైలట్ మనకి మొట్టమొదటి నోటిఫికేషన్, టెక్నీషియన్ సెకండ్ నోటిఫికేషన్, అలాగే మనకి జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ 4 నోటిఫికేషన్లు అయితే ఆల్రెడీ ఈ సంవత్సరం విడుదలవడం జరిగింది. ఓకే, రీసెంట్ గా టెక్నీషియన్ పోస్టులను అప్డేట్ చేస్తూ మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఇస్తామన్నారు. దానికి సంబంధించి డేట్స్ అయితే ఇంకా విడుదలైతే కావాల్సి ఉంది. ఇక జూలై టు సెప్టెంబర్ లో మనకి ఆఖరి నోటిఫికేషన్, మిగిలిన నోటిఫికేషన్ ఎన్టీపీసీనే కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే విడుదలవడం జరిగింది. ఈ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో డిగ్రీ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్లో లెవెల్ 4, 5, 6 పోస్టులు ఉంటాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అంటే కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులు కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఎప్పుడు కూడా మీకు రైల్వే అప్డేట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. అఫీషియల్ గా ఫుల్ నోటిఫికేషన్ మనకి వెబ్సైట్ లో వచ్చే ముందే ఎంప్లాయ్మెంట్ న్యూస్ కాపీకి సంబంధించిన ఒక ఆఫ్లైన్ మనకి సోషల్ మీడియాలో అయితే ముందుగానే మనకైతే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అది వచ్చిన ప్రతిసారి మీకు మోస్ట్లీ 99% అయితే అది నిజమే అవ్వడం జరిగింది. అసిస్టెంట్ లోకో పైలట్ కి, టెక్నీషియన్ కి వీటన్నిటికీ కూడా అదే విధంగా విడుదలవ్వడం అయితే జరిగింది. ఇక అప్కమింగ్ మనకి ఈ సెప్టెంబర్ లో ఎన్టీపీసీ అయిపోయిన తర్వాత అక్టోబర్ నుండి డిసెంబర్ టైంలో ఏదో ఒక టైంలో మనకి లెవెల్ 1 దీనికోసం కూడా అంటే లెవెల్ 1 అంటే ఇది గ్రూప్ డి పోస్టులు, దీనికోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా అక్టోబర్ డిసెంబర్ టైంలో అయితే మనకి విడుదలైతే కాబోతున్నాయి. సో ఈ నోటిఫికేషన్ తో మనకి టోటల్ క్యాలెండర్ అయితే ఫినిష్ అవడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఎన్టీపీసీకి సంబంధించి వచ్చిన షార్ట్ నోటీస్ లో వివరాలు గమనించినట్లయితే ఆల్రెడీ ఈ సంవత్సరం 4 నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలవడం జరిగింది కదా. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది 5వ నోటిఫికేషన్ CN5 2024 2024లో విడుదల కాబోతున్న 5వ నోటిఫికేషన్. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి సపరేట్ గా నోటిఫికేషన్ ఇస్తారో అది CN6 2024 అయితే అవుతుంది. 6వ నోటిఫికేషన్ అనేది అవుతుంది. దీనికి సంబంధించి మీరు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే మనకి అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 14వ తారీఖు నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 13వ తారీఖు అనేది చివరి తేదీ అని చెప్పి ఇక్కడ అయితే ఇచ్చారు. ఓకే, సో సెప్టెంబర్ 14 1-2 రోజులు ముందుగా కానీ లేదా ఇంకా ముందుగా కానీ అఫీషియల్ గా ఫుల్ నోటిఫికేషన్ అయితే మనకి వెబ్సైట్ లో అయితే అప్డేట్ అవుతుంది. వెబ్సైట్ లో వన్స్ వచ్చిన తర్వాత మీరు 100% క్లారిటీగా మీరైతే ఫిక్స్ అవ్వచ్చు. ఇది కూడా 99% ట్రూనే. బట్ ఇప్పుడు కూడా మనం 100% ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చినప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ప్రతిసారి కూడా మనకి ఈ విధంగా రావడం అయితే మనం గమనించవచ్చు. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు అయితే ఉంటాయి. టైపిస్ట్ పోస్టులకు సంబంధించి మీకు టైపింగ్ అనేది కూడా వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా లెవెల్ 5, లెవెల్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇనీషియల్ పే మనకి పే స్కేల్ వచ్చేసరికి 35,400, 29,200 అయితే ఉన్నాయి. దీనికి అదనంగా అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ చేసుకుని శాలరీ వస్తుంది. మెడికల్ స్టాండర్డ్స్ మనకి కొన్ని B2, కొన్ని A2, కొన్ని C2 అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సైట్ అవి ఎక్కువ ఉన్న వాళ్ళు, అటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే C2 అయితే మనకి మోస్ట్లీ అందరికీ కూడా సాటిస్ఫై అయితే అవుతుంది టైపిస్ట్ పోస్టులు అనేవి. ఏజ్ అనేది చూసుకున్నట్లయితే మనకి కోవిడ్ రిలాక్సేషన్ 3 సంవత్సరాలతో కలుపుకొని 1/1/2025 నాటికి మీరు గనక ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 నుండి 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. ఈ 36కి SC/STకి అదనంగా 5, OBC నాన్ క్రిమినల్కి 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అయితే వర్తిస్తుంది. ఇందులో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయన్నది మీకు గమనించవచ్చు. ఎక్కువగా అయితే మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు 3,000కు పైగా అయితే ఉన్నాయి. టోటల్ గా గ్రాడ్యుయేట్ లెవెల్, డిగ్రీ లెవెల్ తో 8,113 పోస్టులు అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి వాళ్ళు, ఏజ్ సరిపోయిన ప్రతి వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ గా మెడికల్ స్టాండర్డ్స్ కానీ మనకి ఇతర వివరాలని ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఏజ్ అనేది పెంచే ఇచ్చారు, ఇక మళ్ళీ అయితే రిలాక్సేషన్ అనేది అయితే పెంచారు. అలాగే మనకి అండర్ గ్రాడ్యుయేట్ అంటే కేవలం 10+2 ఆర్ ఈక్వలెంట్ లేదా ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 21 నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 20వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. దీంట్లో లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులు అయితే ఉంటాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్,
అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ అంటే టీసీ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది పే స్కేల్ 21,700, 19,900 అయితే ఉండడం జరుగుతుంది. దీనికి B2, C2, A3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. టీసీకి మీకు మెడికల్ అనేది స్ట్రిక్ట్ గా అయితే ఉంటుంది. కొంచెం ఐసైట్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉండాలైతే ఉంటుంది. దీనికి వయసు వచ్చేసరికి 1/1/2025 నాటి క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 నుండి 33 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఇది ఇంటర్ అర్హత కాబట్టి మనకి 3 సంవత్సరాలు తక్కువ ఏజ్ అయితే ఉంటుంది. ఇది డిగ్రీ కాబట్టి 18 నుండి 36 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఈ 33కి అదనంగా SC/STకి 5, OBC నాన్ క్రిమినల్ కి 3 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీంట్లో ఎక్కువగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు అయితే 2000కి పైగా ఉన్నాయి. టోటల్ గా చూసుకున్నట్లయితే 3,445 ఖాళీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో మళ్ళీ ఈ వేకెన్సీస్ ఏమైనా పెంచుతారా లేదా అని అయితే మనం వెయిట్ చేసి అయితే చూడాలి. ఆల్రెడీ గతంలో ఇచ్చిన అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వేకెన్సీస్ అయితే పెంచారు. బట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా టైం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ వేకెన్సీస్ కూడా అప్డేట్ చేసి ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. మెయిన్ గా మనకి లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఖాళీలు అనేవి తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే రైల్వే ఈ సంవత్సరం నుండి కూడా యాన్యువల్ క్యాలెండర్ అనేది మనకి ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్, ఎన్టీపీసీ గ్రూప్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ అనేది అయితే IBPS SSC లా ఎవ్రీ ఇయర్ కూడా భర్తీ చేస్తామని చెప్పారు కాబట్టి మనకి గతంలో 5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చేది కాబట్టి మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేసేవాళ్ళు. కానీ క్యాలెండర్ ప్రకారం ఇలా ఎవ్రీ ఇయర్ ఇవ్వాలంటే కనుక వేకెన్సీస్ అనేవి మనకి తగ్గిపోతాయి కాబట్టి దానివల్లే మనకి వేకెన్సీస్ అనేవి తగ్గడం జరిగింది. బట్ లక్కీగా అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ అయితే వేకెన్సీస్ కొన్ని అయితే పెంచారు. దీనికి సంబంధించి మనకి ఫర్దర్ గా ఏమైనా అప్డేట్ వస్తుందేమో వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం వేకెన్సీస్ అనేవి ఇవే. ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ అయిన తర్వాత మీకు పూర్తి సమాచారం అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ మనకి క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించి 100% కన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. మోస్ట్లీ 99% అయితే ఇదైతే అలాగా అఫీషియల్ గా క్యాలెండర్ ప్రకారం కూడా సెప్టెంబర్ లోపు మనకి NTPC రావాలి కాబట్టి ఇదైతే క్లారిటీగా నిజమని చెప్పుకోవచ్చు. బట్ 100% అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చిన తర్వాత మీకు ఏదైనా చిన్నపాటి డౌట్స్ ఉంటే అప్పుడు మీరు 100% కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఇది NTPC నోటిఫికేషన్ కి సంబంధించిన సమాచారం అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ కాకుండా ఫాలో అవ్వాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రతి వాళ్ళు కూడా వాట్సాప్ లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.